జనసేన ఉమ్మడిగా ఈ ఎన్నికలకు సంబంధించి పోటీ చేస్తున్నాయి. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు రెండు పార్టీలకు సంబంధించిన చర్చించిన తర్వాత ఈరోజు జనసేన రాష్ట్ర పార్టీ 3 సభ్యుల బృందాన్ని బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి పేర్లు ప్రకటించి ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఇప్పుడే అర్ధగంట పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, జనసేన నుంచి ప్రకటించినటువంటి 3 సభ్యుల బృందం తాతంశెట్టి నాగేంద్ర గారు రాష్ట్ర జనసేన కార్యదర్శి, అదేవిధంగా సుంకర శ్రీనివాసులు గారు కడప ఇన్ఛార్జు, ముకరం చాన్ గారు రాష్ట్ర జనసేన కార్యదర్శి. వీరి ముగ్గురితో పాటు స్థానిక జనసేన నాయకులు మురళి గారు, ఈశ్వర్రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా నేను మీ అందరికీ సుపరిచితులు విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు, ఈ జిల్లా బీజేపీ ఇన్ఛార్జు అంకాలరెడ్డి గారు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లోకేష్ గారు, పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాసనాయుడు గారు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు పత్రికా విలేకరుల సమావేశంలో కూడా వీరందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు మాట్లాడే కంటే ముందు 3 మ్యాన్ కమిటీ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సార్ గారికి, అలాగే జిల్లాలో మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి సార్ గారికి, పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, తదితర వేదిక మీద ఉన్న బీజేపీ అతిరథ మహారథులకు, అలాగే మా జనసేన పార్టీ నాతోటి కార్యదర్శులకు, పెద్దలకు అందరికీ నమస్తే. ఈ ప్రెస్ మీట్లో నేను అధ్యక్షుల వారిని ఉద్దేశించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. సార్, బద్వేలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి అభిమానులు లేరు సార్, భక్తులే ఉన్నారు. ఎందుకంటే నా దృష్టిలో మనుషులకు మాత్రమే అభిమానులు ఉంటారు, దేవుళ్ళకి మాత్రమే భక్తులు ఉంటారు. అంతగా పూజించి ఆయన అభిమానించి పార్టీ 2014 నుంచి స్థాపించినప్పటి నుంచి అనేక రకమైన క్యాడరు ఇక్కడ జనసేన పార్టీకి ఉంది. కాకపోతే ఆ క్యాడర్కున్న నిరాశ ఏంటంటే 2014లో పోటీ చేస్తాం, బద్వేలులో మా గుండెల్లో గూడు కట్టుకున్న గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి అని నిర్ణయించారు. కానీ ఆ ఎలక్షన్లో పోటీ చేయలేదు. సరే, 2019లో పోటీ చేస్తామనుకున్నప్పుడు స్నేహ వాతావరణంలో అది బీఎస్పీకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో మా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం, అంటే జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, దానికి ఒక అజెండా ఉంటుంది. బీజేపీ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ, మాకు స్నేహ హస్తం అందించినటువంటి పార్టీ, దానికి ఒక అజెండా ఉంటుంది. అది నేషనల్ పాలసీ, మాది రాష్ట్రీయ పాలసీ. ఇప్పుడు మేము ఆ కుటుంబంలోంచి పెట్టలేనప్పుడు ఆటోమేటిక్గా మేము మా స్నేహ హస్తం వెనపే 100% మేము బీజేపీ యొక్క గెలుపు కోసం ఇక్కడ అహర్నిశలు కృషి చేయడానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు నాదెండ్ల మనోహర్ సార్ గారు మీరు వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ చేసి నిరాశ నిస్పృహలతో రకరకాల భావాలతో ఉన్నటువంటి మన ప్రతి కార్యకర్తను మీరు తలుపు కొట్టండి. ఏదైతే
ఈ జాతీయ ఒక ఉద్దేశంతో వచ్చి బీజేపీ వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళ ఆశయానికి ప్రతి అడుగులోనూ అండగా నిలబడండి అని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ మండలాల మీటింగ్ మేము 4 గంటలకు పెట్టుకుంటున్నాం సార్. మీ ఉద్దేశంలో చెప్పడం ఏంటంటే ఇక్కడున్న జనసేన పార్టీ మీకు ఏ విధమైనటువంటి పని చేయడానికైనా సంపూర్ణ సహకారం అందించడానికి కడప జిల్లా జనసేన పార్టీ కానీ రాష్ట్ర జనసేన పార్టీ కానీ మీకు అహర్నిశలు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేమందరం ఒకటి తెలియజేస్తున్నాం, మీకు ఏ విధంగా అంటే మా కార్యకర్తలందరి లిస్టు ఉంది, నాయకుల లిస్టు ఉంది, మండల వైజు మేము విభజించుకుని ఉన్నాం. గతంలో జనసేన సేవాదళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. యువతను అందరినీ కోఆర్డినేట్ చేసి మీకు ఎక్కడైతే బూత్లో స్ట్రాంగ్గా కూర్చున్న ఏజెంట్లు కూడా బీజేపీ యొక్క విజయానికి జనసేన తరపు నుంచి కూడా కూర్చుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది బీజేపీ ఎలక్షన్ కాదు, బీజేపీ జనసేన ఉమ్మడి ఎలక్షన్ అని చెప్పి ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైనటువంటి మీ ఎలక్షన్ వ్యూహాల్లో జనసేన పార్టీని ఏ విధంగా వాడుకోవాలనుకుంటే ఆ విధంగా మీ వెంట నడిచొస్తామని, ప్రతి నిమిషం పనిచేస్తామని, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇంకా మెన్ సరిపోతే జిల్లాలో ఉన్న మీ ఇన్ఛార్జీలను అందరినీ మీకు అవసరం అనిపిస్తే ఎంతమంది మెన్ననైనా కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల నుంచి సేవాదళ్ళు కావచ్చు, యూత్ కావచ్చు, జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు, మీ యొక్క అవసరం నిమిత్తం పిలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పమని చెప్పి పార్టీ తెలియజేసింది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రతి నిమిషం ప్రతి అడుగు మేము ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది పవన్ కళ్యాణ్ సారు అధ్యక్షులు సోమవీర్రాజు సార్ గారు మాట్లాడుకున్నారు, అది నిర్ణయిస్తారు సార్. ఇప్పటికైతే ఇంకా ఏం క్లారిటీ లేదు, తర్వాత చెప్తాం అధ్యక్షులు వారి కోరిక మీద. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి ఎత్తుగడలను భాజపా, జనసేన చిత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ నేతల్లో ఓటమనే భయం వెంటాడుతుంది. మంత్రి వర్గం అంతా బద్వేల్లోనే తిష్ట వేయడానికి ప్రధానమైన కారణం భయం. ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆయన మీద చర్య తీసుకోవాలని వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు భవిష్యత్ అనేది
మిగిలిన సంవత్సరాలు మాత్రమే, 24కు ముందున్నటువంటి సంవత్సరాలు మాత్రమే. భవిష్యత్ అనేది అంధకారంగా ఉన్న పరిస్థితుల్లో పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ నాయకుల మీద దాడులకి ప్రయత్నం చేస్తున్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్పీ గారిని కోరడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రోద్బలంతో వైసీపీ ఆగడాలకు పాల్పడుతుంది. ఏజెంట్ని మేము ఎక్కడా ఉండనివ్వం, ఏజెంట్ల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒక రచన. పెద్దిరెడ్డి యొక్క వ్యవహార శైలి పైన, ఆయన యొక్క నడవడి పైన పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. వైసీపీ ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలనేది బీజేపీ యొక్క డిమాండ్. నిన్న చాలామంది మంత్రులు మాట్లాడారు ఎస్సీ సమావేశాల్లో. అసలు బీజేపీ ఏం చేసింది రాష్ట్రానికి అనే విషయాన్ని ఆయన ప్రశ్నించాడు. నేను తెలియజేస్తున్నా, 2015 నుంచి 2021 వరకు గోపవరం మండలంలో 7 గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గ్రామాల్లో కూడా కేంద్రం ఈ 7 గ్రామాల్లో కూడా ఒక్క అంశమే చెప్తున్నాను, 7,83,417 రూపాయలు ఇచ్చారు. కేంద్రం ఇచ్చినవి 7,83,417 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టింది 3,45,50,425 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో పంచాయతీ యొక్క నిధులని వాళ్ళు కాగితాల్లో చూపించింది 1,30,91,000, కానీ ఖర్చు పెట్టింది 50 లక్షలు మాత్రమే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒకే ఒక పంచాయతీ గోపవరానికి 505 రూపాయలు ఇచ్చింది. ఆ మంత్రికి ఒకసారి లెక్కలు తీసుకుంటే అర్థం అవుతుంది. ఇట్లా ప్రతి మండలానికి సంబంధించి టోటల్గా ప్రతి మండలానికి అవధూత శివకాశినాయన మండలం 13,41,00,000 గ్రామ్ వైజ్ ఉన్నాయి. మీకు ఇస్తాను నేను ఆ లిస్టు. ఖర్చు పెట్టడం కూడా చేతరాదు, 4 కోట్లే ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే పంచాయతీలు 82 లక్షలు ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కలిపి ఖర్చు పెట్టింది 36,000 ఈ యొక్క అన్ని సంవత్సరాల్లో కలిపి. అలానే అట్లూరు మండలం 14,59,00,000, కానీ దాంట్లో 4 కోట్లే ఖర్చు పెట్టారు. పంచాయతీ 71 లక్షలు ఖర్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 9,126. ఈ విధంగా పోరుమావిళ్ళ 28 కోట్లు శాంక్షన్ చేశాం, 9 కోట్లు ఖర్చు అయింది. పంచాయతీలు 16 కోట్లు ఉన్నారు, 2 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 1,42,000 ఖర్చు పెట్టారు. అలానే కలసమాడు 15 కోట్లు శాంక్షన్ చేశాం, 6 కోట్లు ఖర్చు పెట్టారు. పంచాయతీ 70 లక్షలు ఖర్చు పెట్టింది. అన్ని పంచాయతీలు కలిపి కలసపాడు మండలంలో స్టేట్ గవర్నమెంట్ 23,000 ఖర్చు పెట్టారు. బద్వేల్ రూరల్ 9,75,00,000 శాంక్షను,
3,74,00,000 ఖర్చు. పంచాయతీలకు సంబంధించి 95 లక్షలు ఖర్చు పెట్టిన 47 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం 38,000 ఖర్చు పెట్టింది. బి కోడూరు 9,50,00,000. రాష్ట్ర పంచాయతీలు 92,000 ఖర్చు పెట్టింది. 92 లక్షలు ఖర్చు పెట్టింది. 51 లక్ష. రాష్ట్ర ప్రభుత్వం 22,000. ఇది వారి ఖర్చు పెట్టింది. ఏం చేసింది అని అడిగాడు ఆయన మంత్రి. ఏం చేసిందో లెక్కలతో సహా ఇస్తాడు పంచాయతీరాజ్ మంత్రి ఇన్ఛార్జ్. దీనికి సమాధానం చెప్పాలి పంచాయతీరాజ్ మంత్రి. ఇది కాకుండా ఎన్ఆర్ఈజిఎస్లో జాబ్ కార్డ్స్కి ఈ అసెంబ్లీలో సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తున్నాం. ఈ అసెంబ్లీలో అన్ని గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో రైతు భరోసా కేంద్రాలు కడుతున్నారు, డైరీ కేంద్రాలు కడుతున్నారు, జగనన్న హెల్త్ క్లినిక్ కడుతున్నారు, పాల డైరీ కేంద్రాలు కడుతున్నారు, ఐసిడిఎస్ బిల్డింగ్లు కడుతున్నారు. ఇవి మేం కేటాయించిన నిధులు 18 రకాల పనులు చేస్తున్నారు. మీరు స్వచ్ఛ భారత్కి నిధులు ఇస్తున్నాం, 1,000 కోట్లు ఇస్తున్నాం. రండి సురేష్ గారు. ఈ విధంగా గ్రామాల్లో రోడ్లు, గ్రామీణ సడక్ యోజన రోడ్లు వేస్తున్నాం, నబార్డ్లో రోడ్లు వేస్తున్నాం. గ్రామాల్లో మీరు ఏమీ రోడ్లు వేయడం లేదు. ఈ అసెంబ్లీలో 2 హైవేస్ వేస్తున్నాం. బద్వేల్ అసెంబ్లీలో 2 హైవేస్ వేస్తున్నాం. మీరు కనీసం ఎంత డబ్బిస్తే ఒక గ్రామంలోనూ రోడ్లు లేదు. ఏమైనా ఈ నిధులు అనేది పంచాయతీరాజ్ మినిస్టర్ లెక్క చెప్పాలి. ఈ 2.5 సంవత్సరాల్లో మీకు వచ్చే నిధులతో ఏం చేశారనేది పంచాయతీరాజ్ మినిస్టరు వైట్ షీట్ పబ్లిష్ చేయాలి. అభివృద్ధి అంతా కేంద్రంతో, నేను లెక్కలతో సహా చెప్తున్నాను. ఈ విధంగా రాష్ట్రం ఏమీ చేయకుండా సంక్షేమం పేరుతో మేము సంక్షేమం చేస్తున్నామని రోజు చెప్తున్నారు. జాబ్ కార్డులు సంక్షేమం కాదా? బియ్యం నవంబర్ దాకా ఇచ్చేది సంక్షేమం కాదా? జగనన్న వెహికల్లో ఇచ్చే బియ్యం 36 రూపాయలు కేజీకి 33 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుంటే 2 రూపాయలు జగన్ ఇస్తుంటే ప్రజలు రూపాయి ఇస్తున్నారు. సంక్షేమం కాదా? 3 జతల బట్టలు, మధ్యాహ్నం భోజన పథకం, నాడు నేడు స్కూల్ బిల్డింగులు సంక్షేమం కాదా? రైతులకి 2,000 ఎకరానికి సంవత్సరానికి 6,000 సంక్షేమం కాదా? ఇలాంటి సంక్షేమాలు నేను 60-70 చెప్పగలను. నువ్వు నవరత్నాలే చెప్పగలవు. మేము 60-70 చెప్తున్నాం. మేము సంక్షేమం చేస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం. మీరు అప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. మాకు ఓట్లు రావట. మరి ఓట్లు రావట్టే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇడిచిపెట్టేసి. ఎవరు ఇక్కడ ఉండొద్దు దమ్ముంటే. ఒక్క ఎమ్మెల్యే కానీ మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. విడిచి వెళ్ళిపోండి. ప్రజలకి ఓటు హక్కు ఇచ్చేయండి, ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఇచ్చేయండి. మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోతాం. ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళకి, ఈ ఇన్ఛార్జీలకి. మీకు దమ్ముంటే, మీకు విశ్వాసం ఉంటే ప్రజల మీద, మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మేము వెళ్ళిపోతాం. పత్రికా రిపోర్టులుగా మీకు చెప్తున్నా, వాళ్ళకి కూడా చెప్పండి ఈ విషయం. వాళ్ళే వెళ్ళిపోమన్నాడు, మేము వెళ్ళిపోతాం. ప్రజలు వచ్చి నిర్భయంగా ఓటేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. మేము ఉజ్వల, జనధన్, వ్యాక్సినేషన్, ఉచిత బియ్యం, మేము ఇవన్నీ సంక్షేమం కదా. వారే సంక్షేమం వాళ్ళు ఒక్కళ్ళదే సంక్షేమం అన్నట్లు. వ్యాక్సినేషన్ సంక్షేమం కాదా? ఉచిత బియ్యం సంక్షేమం కాదా? జన్ధన్ ఖాతాలు సంక్షేమం కాదా? ఉజ్వల గ్యాస్ సంక్షేమం కాదా? ఎల్ఈడి బల్బు సంక్షేమం కాదా? 12,000 వ్యక్తిగత మరుగుదొడ్డు సంక్షేమం కాదా? దమ్ముంటే రమ్మట్నా ఈ మంత్రుల్ని. ఎవరిది సంక్షేమం, ఎవరిది అభివృద్ధి, ఎవరిది అవినీతి
మేము తేల్చుకుంటాం. ఇవాళ గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు. 60-70 రూపాయలు ఉండే శేషాన్ని 250 రూపాయలు చేసి అది సంక్షేమమా? భూమి బీర్లు అమ్మడం సంక్షేమమా? ఎక్కడ ఈ బీర్లు? దీని ఖర్చు ఎంత? ఎవరి సంక్షేమం ఇవాళ తేల్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మా ఉపాధ్యక్షులు ఆయన పోటీ పెట్టించాడట ఈ క్యాండిడేట్ని. మాదేం ప్రాంతీయ పార్టీ కాదు, ఆయన పోటీ పెట్టించడానికి. ఆల్ ఇండియా పార్టీ చెప్పింది మేము పోటీ చేస్తున్నాం. ఎవరు వ్యక్తిగతంగా ఆదినారాయణ రెడ్డి గారు చెప్తే మేము క్యాండిడేట్ని పెట్టడం ఇవన్నీ అపోహలు మాత్రమే. ఇవన్నీ కూడా వాళ్ళు కొంతమంది అనవసరమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. వ్యక్తులు రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తారు. పార్టీ అంతా కలిసి ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సీఎం రమేష్ గారు కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ అనేక మంది మాకు సహకరిస్తున్నారు ఈ ఎలక్షన్లో. ఆ దృష్ట్యా వ్యక్తిగతంగా ఎవరి మీద నిందారోపణ చేయొద్దని వాళ్ళ ప్రకటనలు వెనక్కి తీసుకోమని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రాన్ని దివాళా తీశారు, ఉద్యోగస్తులకు ఇబ్బందులు పెడుతున్నారు. పిఆర్సీ, సిపిఎస్, డిఏ ఏమీ ఉద్యోగస్తులకి ఇవ్వడం లేదు. పోలీసులకి ఇచ్చేటువంటి వాళ్ళ లీవ్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. తెగ మాట్లాడుతున్నారు మైకుల్లో. దేనికి మాట్లాడుతున్నారో అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. చాలా సంతోషం. జనసేన పార్టీ ఈరోజు ఓపెన్గా కమిటీ 3 మెన్ కమిటీతో ఇక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి గతమంతా డౌట్ ఎక్స్ప్రెస్ చేసినారు. ఆ డౌట్ క్లారిటీ అయింది. ఇప్పుడు నిన్న జరిగిన దాడిపైన ప్రధానంగా నా యొక్క పాయింట్, ఎందుకు దాడులు జరుగుతున్నాయంటే అసలు ఆయన బ్యాంకీలకు బాకీలు కట్టే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇన్స్టిట్యూషన్లకు కానీ బకాయిలు కట్టే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు బకాయిల పరిస్థితి లేదు. మూడవది, బిల్స్, కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అతని అవినీతి ఆగకూడదు, అతని దౌర్జన్యం ఆగకూడదు, అతని హింస ఆగకూడదు. అతను కోరుకునే ఇప్పుడే మా వీరాజు గారు చెప్పినట్టు చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాలు మాత్రం జరగాల. నిధులు లేవు, ఆయనకు విధి లేదు, దౌర్జన్యం తప్ప. విధి లేదు కాబట్టి ఆ దౌర్జన్యం. నా జోలికి వస్తే ఇట్లే ఉంటుంది, నన్ను ప్రశ్నిస్తే ఇట్లా ఉంటుంది. గతంలో ఆయన ఎవరెవరిని ఏం మాట్లాడినారో రికార్డులు ఉన్నాయి. ఆ రోజు అడ్డదిడ్డాలుగా మాట్లాడినాడు. ఆ రోజు ఏమి ఈయనను రౌడీజం చేసినారు. ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు, నేనేందో పోటీ చేపించినంట మా సురేష్ గారిని. ఆ రోజు సెంట్రల్ పార్టీ నిర్ణయించిన మేరకు నిర్ణయిస్తే ఇప్పుడు పరిస్థితులు తారుమారైతుందని భయం, 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 చేతగానితనం, దాడి, చివరికి హత్యలు కూడా చేపించే రకం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మా వాళ్ళు ఖండిస్తూనే ఉన్నారు. నీ దౌర్జన్యం ఆపాలా, నీ దరిద్రం ఆపాలా. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కు మా టీం ఈరోజు పోతున్నారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా బద్వేల్లో చేయాలనే ఉన్నారు. భయభ్రాంతులు చేస్తున్నారు. టీం ఇదే పరిస్థితి. ఓట్లు అడిగేదానికి రాలే వాళ్ళు. మేము అంతో ఇంతో చేతిలో పెడతాం, దౌర్జన్యం చేస్తాం,
మీ ఏజెంట్లను లాగుతాం. మీరు ఏమన్నా తేడా వస్తే అలాంటి పరిస్థితులు చేస్తాం. నిన్న టీడీపీ ఆఫీస్గా రెడీగా రౌడీలుగా వెహికల్ పోయి దౌర్జన్యం చేశారు. ఏది మాట్లాడకూడదా? నువ్వైతే మాట్లాడచ్చునా? మళ్ళీ సుచరిత ఆమె క్యాండిడేట్ ఒక హోమ్ మినిస్టరు ఒక స్టేట్మెంటు మా జోలికి వస్తే ఇంతే అని. నీకు ఎవరిచ్చారు హక్కు? ఏమో అడగకూడదా మేము? అంటే అడిగితే అవసరమైతే కేసులు పెడతాం, లాగుతాం, చంపుతాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన 3-man కమిటీ సభ్యులు సుంకర శ్రీనివాస్ గారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి శ్రీ రాజనారెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర పదాధికారులందరికీ, వేదిక మీద ఉన్న పదాధికారులందరికీ, అలాగే మా 3-man కమిటీలో ఉన్నటువంటి మా సహచర సభ్యులు తాతశెట్టి నాగేంద్ర గారికి, ముఖరం చాన్ గారికి, అలాగే బద్వేలు జనసేన పార్టీ ముఖ్య నాయకులైనటువంటి మురళి, ఈశ్వర్ రెడ్డి, అలాగే రమేష్ తదితర నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 3-man కమిటీని వేసి ఇక్కడికి బద్వేలు ఉప ఎన్నికకు వచ్చి ఖచ్చితంగా మా సంపూర్ణ సహకారాన్ని అందించి బీజేపీని గెలిపించడంలో మా వంతు పాత్ర పోషించడానికి జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది. దానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకునే విధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని, ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇవాళ ముసుగు తొలగిపోయింది వైసీపీ ప్రభుత్వానికి. ఎవరైతే ఒక్కసారి ఛాన్స్ చెప్పి బుగ్గల నిమిరి వీపులు నిమిరి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ముద్దులు పెట్టి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, మాట తప్పను మడమ తిప్పను చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రతి విషయంలో కూడా మాట తప్పాడు. ప్రతి సంక్షేమంలో కూడా, ప్రతి ఆచరణలో కూడా మడమ తిప్పాడు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఇటువంటి అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు చూడలేదని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఇతను చేసే సంక్షేమాలన్నీ కూడా నవరత్నాలు చెప్తున్నాడు. ఈ నవరత్నాల ద్వారా ఈయన ప్రజలందరికీ కూడా 130% మందికి మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తూ, అది కూడా ఒక చేత్తో ఇస్తూ 4 చేతులతో లాక్కుంటున్నాడు డబ్బంతా. ఈ ఖజానాకు చిల్లు పెట్టి అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. అందుకే అంటున్నాం, ఈరోజు ప్రజలు ఇవన్నీ గమనించారు. మీ ముసుగు తొలగిపోయింది. మీ సంక్షేమ పథకాల పేరుతో మీరు ఏ విధంగా ఇసుకని, మద్యాన్ని, పంచభూతాలను ఏ విధంగా మీరు దోచుకుంటూ మీ సొంత ఖజానా నింపుకుంటున్నారో, అలాగే మీరు దౌర్జన్యాలతో ఓటు కొనుక్కుంటూ మీరు ఈ రాజకీయాన్ని ఎప్పటికైనా మా గుప్పెట్లో పెట్టుకొని మా ఘాట్లో కట్టేసుకుంటామని మీరు భావిస్తున్నారో, మీకు చెక్ పెట్టడానికే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ మిమ్మల్ని గద్దె నుంచి దింపడానికి మా నాయకుడు సమాయత్తం అవుతున్నాడు బీజేపీతో కలిసి. అందుకే అంటున్నాం, బీజేపీతో కలిసి మేము తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం. మీ యొక్క తప్పులన్నింటినీ కూడా మా నాయకుడు చట్ట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా మీకు చరమాంకం పాడే రోజు దగ్గరలో ఉందని తెలుపుతూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలు మీ ముసుగు తొలగిపోయింది. మీరు చేసే అరాచకాలను కూడా ప్రజలు గమనించారు. అందుకే ప్రజల పక్షాన మేము నిలబడడానికి వచ్చాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. మేము కూడా ప్రజలకి ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాం. మీ పక్షాన ఉంటాం. ఎటువంటి దౌర్జన్యాలకు మీరు భయపడకండి. మేము ఎటువంటి దౌర్జన్యాలకు భయపడకుండా మేము అండగా ఉంటాం. బీజేపీ పార్టీతో కలిసి మీరందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటేయండి. ఈ దాష్టికాలకి, దౌర్జన్యాలకి చెక్ పెట్టండి. మీ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పి, దీని ద్వారా ఒక నాంది ద్వారా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని దింపడానికి ఒక్క నాంది పలకాలని బీజేపీ జనసేన యొక్క ఉమ్మడి పార్టీలు ఈ యొక్క బద్వేలు ప్రజానికానికి పిలుపునిస్తూ అభ్యర్థిస్తున్నారు. బద్వేలు ప్రజానికానికి జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. బద్వేలు జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పనతల సురేష్ గారు మాట్లాడతారు. పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి, అలానే పిఎస్సి చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర పార్టీ తరఫున వారు కార్యకర్తలతో, పెద్దలతో కమిటీ వేయడం, ఈవేళ వారిని నేను
రాష్ట్ర పార్టీ తరఫున వినమ్రంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, అదేవిధంగా ఈరోజు చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకోసమంటే చాలామంది డౌట్లు క్లియర్ చేయడానికి వచ్చినటువంటి మా యొక్క మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చినటువంటి క్రీమ్యాన్ కమిటీ ఏదైతే ఉందో శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగేంద్రన్న గారు, మొహరం గారు, వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు, అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి జనసేన అదేవిధంగా బీజేపీ కార్యకర్తలం ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ యొక్క బద్వేలు ఉప ఎన్నికల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచ పాలనకి స్వస్తి పలకడానికి నాంది పలుకుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది బద్వేలు ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచే ఎన్నికలుగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ జరిగేటటువంటి అరాచకాలు రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరిగేటటువంటి బద్వేలు ఓటర్లందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క 1,00,000 ఓటర్లతో సమానం. ఈ యొక్క బద్వేలు ఎన్నిక తరువాత ఈ యొక్క రాష్ట్రం యొక్క దిశ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అతలాకుతలమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క మనుషులు ఈరోజు రౌడీజం చేస్తూ ఉన్నారు. నిన్న మా కార్యకర్తల పైన దాడి చేశారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మద్యం మనీ బలంతో బద్వేల్లో రాజకీయం చేయాలంటే ఓటర్లు సహించరు, మీ అరాచకాలను సహించరు. మీరు ఎంతమంది గోవింద్ రెడ్డిని తొలగించుకున్నా కూడా ప్రజల్లో మార్పు రారు. నీ పైన ఖచ్చితంగా నీ అరాచకానికి అంతం అందించడానికి ప్రత్యేక ఓటరు కూడా ఈరోజు వ్యతిరేకంగా నీ పైన ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన అభ్యర్థిగా ఈరోజు ప్రజల దృష్టికి మేము వెళ్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈరోజు స్పష్టంగా మాకు ఆశీర్వదించి ఓట్లు వేసి అండగా నిలబడతారని చెప్పేసి కూడా మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ ప్రజాసేవగా స్వీకరించే పార్టీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ. కానీ రాజకీయాల్లో అధికారాన్ని ఇతరుల మీద దురంకారంగా కర్రలు చేత్తో పూని దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాం. రెండోది, రాజకీయాల్లో ఉన్నవాళ్ళం సంప్రదాయమైన భాషను వినియోగించాలి. భాషని అతిగా మాట్లాడిన వాళ్ళు దానిని పరిశీలన చేయడానికి పోలీస్ యంత్రాంగం ఉంది. యాక్ట్ ప్రకారం వాళ్ళ చర్య తీసుకోవాలి. ఎవరన్నా దారి తప్పి మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని మేము ఖండిస్తున్నాం. కానీ డీజీపీ ఆ విధమైన భాష మాట్లాడకూడదు అంటే ఆ విధంగా లాఠీలు వేసుకుని అన్ని ఆఫీసులను బద్దలు కొట్టమని సర్టిఫికేట్ ఇస్తున్నాడు డీజీపీ. దాన్ని కూడా ఖండించాలి. డీజీపీ వన్ సైడ్గా ఉండకూడదు పోలీస్ యంత్రాంగం. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరి. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఒకరిద్దరు ముఖ్యమైన నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు, అదేవిధంగా మా రామచంద్ర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, ఇతర ఇంకా జనసేన నాయకులు పాల్గొన్నది. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశం ఇంతటితో ముగిసింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.